హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, వెనకాల ఎవరున్నారో చూసారా? మా అమ్మ అండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అమ్మ నాకేదో తినిపిస్తుంది, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చిక్కుడుకాయల సీజన్ అయిపోతుంది కదా అని చెప్పేసి మా అమ్మనైతే కుడుములు చేయమని అడిగానండి. కూతురు అడిగిందంటే అమ్మ చేయకుండా ఉంటుందా చెప్పండి? నేను అడగడంతోనే అమ్మ కుడుములు చేయడం స్టార్ట్ చేసేసిందండి. ఇంకెందుకు ఆలస్యం, మా అమ్మ నా కోసం కుడుములు ఎలా తయారు చేస్తుందో రండి చూసేద్దాం. ఎల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ముందైతే గింజలు ఉన్నటువంటి చిక్కుడుకాయలన్నీ తీసుకొని చిక్కుడు గింజలన్నీ ఒలుచుకున్నామండి. చిక్కుడు గింజలతో పాటు మనం లేతగా ఉన్నటువంటి చిక్కుడు కాయలను కూడా ఒలుచుకొని ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కుడు కాయలను, చిక్కుడు గింజలను అన్నీ కూడా గిన్నెలో వేసి వాటర్ యాడ్ చేసి అందులో ఉప్పు వేసి ఇప్పుడు ఉడికించుకుంటున్నాం చూడండి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, జీలకర్ర కలిపి మిక్సీ పట్టినటువంటి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇవి మరుగుతున్నప్పుడు చూడండి, అమ్మ అయితే ఉల్లి కాడలు యాడ్ చేస్తుంది. ఉల్లి కాడలతో పాటు కొత్తిమీర కూడా వేస్తున్నాం. అయితే ఈ ఉల్లికాడలు, కొత్తిమీర మనం డైరెక్ట్గా పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేమైతే ఇలా వాటర్లోనే వేసేసుకుంటున్నాం. అయితే ఈ చిక్కుడు గింజలన్నీ కూడా ఒక 80% అంతా ఉడికించుకోవాలండి. ఎందుకంటే తర్వాత మనం కుడుములు చేసేటప్పుడు 20% కూడా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మరిగిన ఆ చిక్కుడు గింజల వాటర్ని గింజలతో సహా మనం బియ్యం పిండిలో యాడ్ చేసేసుకుంటున్నాం. మనం తీసుకున్న పిండిని బట్టి మనకి ఎంత అవసరం ఉందో చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసారంటే పిండి తక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి చూసుకొని పోసుకోవాలి. మాకైతే ఈ పిండికి ఉడకబెట్టినటువంటి చిక్కుడు గింజల వాటర్కి కరెక్ట్గా సరిపోయిందండి. వాటర్ తక్కువ అయ్యాయి అనుకుంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కూడా ముద్దలా కలుపుకోవచ్చండి. చూడండి, మా అమ్మకు తెలియకుండా నేనైతే వీడియో తీస్తున్నాను. వీడియోలో కనిపించడం మా అమ్మకు అంతగా ఇష్టం ఉండదు. మన అమ్మ వాళ్ళైతే ఇలా వేడివేడిగా ఉండగానే కలిపేస్తారు, కానీ మన వాళ్ళైతే అస్సలు కాదు ఫ్రెండ్స్. మనమైతే కాస్త చల్లారిన తర్వాత వేడి నీళ్ళైనా చన్నీళ్ళైనా యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా కుడుముల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కుడుములు ఎలా చేసుకుంటామో రండి చూసేద్దాం. మావ ఇలా ఇవి లేకుండే. ఏం లేకుండే? ఇడ్లీ పాత్రలు అప్పుడు ఎక్కడి అయితే మన పెద్ద గంజు చూసి ఆ గంజలో కొన్ని సొప్పబెండ్లు వేసేది. అడుపు కొన్ని సొప్పబెండ్లు వేసి ఆకుల సొప్పబెల్ల వెళ్ళి ఒక ఆకులు వేసి కొన్ని ఆకులు వేసి ఆకుల మీద ఇది పెట్టేది వాటర్ పోసి. అట్లనే బాగుండే కదా, ఆకులు అంటే ఆరోగ్యం వస్తుంది. ఆకులు ఆరోగ్యం. మూతకాకులు ఉంటాయి, ఆ మూతకాకులు ఇస్తారు తీసి ఆకులు వేసి అడుగులు అవి పెట్టి మూతకాకుల మీద వేసి మూతకాకుల మీద ఇవి పెట్టేది. ఇప్పుడు మంచిగా ఉన్నది. లేదు లేదు, మంచిగా ఇలా చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అలా అల్క ఉంది కానీ ఆరోగ్యం లేదు కదా. ఆరోగ్యం అంటే ఇబ్బంది కదా. ఆకులలో సొప్ప బిందెతో చేసుకుంటే మంచిగా ఉండేది. నాటి ఎక్కడ లేదు. అది ఇప్పుడు చేసుకుంటే ఎంత ఆరోగ్యానికి మంచిది. ఇడ్లీ లాగానే పెడుతున్నావు కదా? ఇడ్లీ లాగానే పెట్టుకోండి. ఇక వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. అవి ఎట్లా చేస్తావు చూపెట్టి. చిన్నపిల్లలకు మనకు అన్నం ముద్దలు చేసి పాప అని తినిపించేది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్లు, ఇడ్లీ కుక్కర్లు ప్రతి దానికి కూడా మిషన్స్ వచ్చేసాయి. కానీ పాత రోజుల్లో ఇలాంటి మిషన్స్ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత మంచిగా చక్కటి పద్ధతుల్లో వంటలు చేసుకొని తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది మా అమ్మ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్, మన అమ్మ వాళ్ళు చేసేంత పని మనం చేయలేము. ఇప్పుడు మనం చేసేంత పని రాబోయే జనరేషన్ అదేనండి, మన పిల్లలు కూడా చేయలేరు. జనరేషన్స్ మారుతున్న కొద్దీ టెక్నాలజీ అయితే పెరుగుతుంది, కానీ ఆరోగ్యం అయితే రోజు రోజుకి బలహీనమైపోతుందండి. అది పండే పంటల వల్ల జరుగుతుందా, మనం వండుకునే విధానాల వల్ల జరుగుతుందా అనేది ఇంకా మనమే ఆలోచించుకోవాలి.
మా అమ్మ ఇలా కుడుములు చేస్తుంటే నాకైతే మా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయండి. నిజంగా అవి చాలా మధుర స్మృతులనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కట్టారు, కానీ అంతకుముందు పాత ఇల్లు ఉండేదండి. పాత ఇల్లు ఉన్నప్పుడు మాకైతే వెనకాల ఒక రూమ్ సపరేట్గా ఉండేది. మా ఫ్రెండ్స్ అందరం కూడా ప్రతిరోజు కాలేజ్ అయిపోవడంతోనే ఆ రూమ్లో కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టేసుకునే వాళ్ళము. అలా కూర్చొని ఇంకా ఎంతసేపు కబుర్లు పెట్టుకునే వాళ్ళమో మాకైతే తెలిసేదే కాదు. ఈ మధ్యలో మా అమ్మ అయితే పకోడీలు, సర్వపిండి అని చెప్పేసి చాలా రకరకాల స్నాక్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టేది. అవి తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అమ్మ తెచ్చిన ఈ ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ మేమైతే చాలా సరదాగా గడిపేశామండి ఆ కాలేజ్ రోజులని. నిజంగా ఆ రోజులు, ఆ ఫ్రెండ్స్ అదంతా గుర్తు చేసుకుంటే కాలం అలాగే ఆగిపోతే ఎంత బాగుండేది అనిపిస్తుందండి. కానీ కాలం ఎప్పుడూ కూడా మన కోసం ఆగదు కదా. ఎంతసేపు కావాలి అవి? ఒక 10 నిమిషాల్లో రెడీ అయింది. అంతేనా? వేడి నీళ్ళు పోసి అన్ని చిక్కుడుకాయలన్నీ ఉడకబెట్టి పెట్టినాం కాబట్టి వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది, ఇక ఉడుకుతాయి. రెడీ. ఇక ఇడ్లీ కుక్కర్లో 10 మినిట్స్ ఉడికించిన తర్వాత వేడి వేడి కుడుములు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. రండి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఆగండి ఫ్రెండ్స్, వేడి వేడి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. కానీ వీటిని వేటితో తింటే బాగుంటుంది, వీటి కాంబినేషన్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. మనకు నూనె పెట్టుకొని తినేది. ఎందుకంటే నువ్వుల నూనె, పల్లి నూనె మంచిగా వచ్చేది, ప్యూర్ నూనె. అది నూనె అద్దుకొని తింటే మంచిగా ఉండేది. ఇప్పుడు అన్నీ కలుపులు అవుతాయి కాబట్టి ఇప్పుడు పచ్చడి, టమాటా పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి కానీ, ఏదైనా కానీ, ఏ పచ్చడి చేసుకున్నా కానీ బాగున్నాయా? బాగుంది. వేసుకోండి మీరు కూడా. చిక్కుడుగా, కొత్తిమీర, ఉల్లాకు అన్నీ మంచిగా ఉప్పు కారం వేసి నీళ్ళు మసాలా పెట్టి బియ్య పిండి పోసి ఉప్పుకొని వేసుకొని మన ఇది కుక్కర్లో పెట్టుకుంటే అయిపోతుంది. రెడీ. చాలా బాగున్నాయి. అమ్మ చేసిన వంట అండి, అందులో వంకలు ఉంటాయా మీరే చెప్పండి. నిజంగా మా కుడుములు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. ఫ్రెండ్స్, ఇక మేమైతే కుడుములు తింటూ ఉంటాం. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా మా అమ్మ కోసం ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.